నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా నమస్తే నవీన్ గారు. సాహిబ్ గారు, ఏంటి ఈ రాజకీయం చాలా అంటే మలుపులు తిరుగుతా ఉంది. ముఖ్యంగా వారి కుటుంబంలోని రాజకీయానికి సంబంధించి మలుపులు తిరుగుతా ఉంది. చూస్తా ఉన్నారు, అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. షర్మిల ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆవిడ ఎంపీగా కూడా పోటీ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. సరే, ఇది ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని ఇవాళ రాయబారాన్ని పంపించడాన్ని ఎట్లా చూడాలి, ఏం జరుగుతుంది అనుకోవచ్చు మొత్తంగా? నవీన్ గారు, తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సోదరి రజనీ గారికి, అప్పసాని రాజేష్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా కొత్త సంవత్సరంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరు రాజకీయాలు చూడొచ్చండి. గత కొన్ని రోజుల నుంచి షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి అధ్యక్షురాలుగా ఎన్నికవుతుందని ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. వాస్తవంగా ఆమె రావటం అట్టుంచో అట్లా ఉంచితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రేతి నిద్రపట్ల తన ప్యాలెస్ లో అల్లాడిపోతూ ఉన్నారు. మొన్నటిదాకా వాళ్ళ లీడర్స్ అందరూ వచ్చి ఎవరు వస్తే మాకేంటి, మేము అసలు 175కి 175 మేమే గెలుస్తామని చెప్పి గొప్పలు చెప్పుకున్న వాళ్ళు ఈ రోజు అందరికీ కూడా వాళ్ళ మదిలో ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి పలు నివేదికలు ఇచ్చారంటండి. దాంట్లో భాగంగానే గతంలో మీరు చూడొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మరి తన జైల్లో ఉన్నప్పుడు ఈమె పాదయాత్రతో దాదాపు అనంతపురం నుంచి ఇచ్చాపురం దాకా తిరిగింది. అప్పుడు చాలా మంది నాయకులు కూడా ఈమెతో మమేకం అవటం, మరి ఆ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి షర్మిల గారికి మీరు ఏదో ఒకటి ఇస్తే బాగుండిద్ది అన్నప్పుడు తన కుటుంబ సభ్యులు ఆమెకు కానీ మరి మీరు ఏదో ఒక పదవి ఇస్తే ఆమె భవిష్యత్తులో నీకు పోటీ అవుతుందని అనటం వల్ల ఆమెను దూరంగా పెట్టారు. కానీ ఈ రోజు విచిత్రం ఏంటంటే, అదే జగన్మోహన్ రెడ్డి గారు తన బాబాయిని వాళ్ళ దగ్గరికి రాయబారం పంపించి, నీకు నేను ఆస్తిలో వాటా ఇస్తాను, ఇవన్నీ గొడవలు మనకు పక్కన పెట్టి అదే విధంగా నీకు రాజ్యసభ కూడా ఇస్తానని చెప్పి మరి రాయబారం నడుపుతున్నాడని తెలిసిందండి. వాస్తవంగా చూడండి, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో మాత్రం తన చెల్లినే తను దూరం పెట్టేశాడు, తన అమ్మని దూరం పెట్టేశాడు. అమ్మ ఎన్నిసార్లు చెప్పినా గానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని వినలా. కాబట్టే ఇప్పుడు ఆమె దగ్గరికి రాయబారం పంపిస్తే తన బాబాయిని, వాళ్ళ బాబాయిని అడిగింది, సుబ్బారెడ్డి గారు మీరు బాబాయ్ అనలేదంటండి, సుబ్బారెడ్డి గారు మీరంటే నాకు గౌరవం, కానీ నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పుడు నా దగ్గరికి మీరు రాలా, కానీ ఈ రోజు వచ్చి మీ స్వార్థం కోసం ఏదో ఒక విధంగా మా అన్న దగ్గరికి మీరు పంపించాలని చూస్తున్నారు, ఇది మీకు న్యాయం కాదు, మా బతుకు మేము బతకగలమని చెప్పి ఆయన్ని పక్కకి నెట్టేసినటువంటి వాస్తవాలు చూస్తూ ఉన్నాం ఈ రోజు. ఇటువంటి విషయంలో ఏంటంటే, ప్రధానంగా ఏదైతే ఈమె షర్మిల గారు బయటకు వచ్చేసి ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే భారీగా నష్టపోయేది వైకాపా పార్టీ అండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్పష్టంగా డిస్కస్ చేసినా కూడా ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్లు మొత్తం కూడా ఒకవేళ చీలిపోయేందుకు అవకాశం ఉంటుంది కదా. ఇప్పటి వరకు వైసీపీకే అనుకున్న ఆ సెక్షన్ ఓటర్లంతా కూడా మారేందుకు ఛాన్స్ ఉంటుందా అనేది? నవీన్ గారు, ఇక్కడ మీరు ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా చెప్పాలంటే పులివెందుల్లోనే తన అన్న ఊడిపోతాడు. ఈమె కూడా రేపు కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ పోటీ చేసింది అనుకోండి, ఈమెకు పక్కన చేసింది, రేపు వాళ్ళ బాబాయ్ వాళ్ళ అమ్మాయి సునీతమ్మ గారు ఉన్నారు, డాక్టర్ సునీత గారు, ఆమెకు పక్కన పోటీ చేసింది. ఈ మూడు అంశాలు కదా తెలుసుకుంటే అక్కడ మా బీటెక్ రవి గారు గెలుస్తారు. ఎందుకంటే ఏళ్లలోనే అంతర్యుద్ధం బిగినైద్దండి అక్కడ తెలుగుదేశం పార్టీ. నేను అందుకనే గతంలో కూడా చెప్పా, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఊడిపోబోతున్నారు. ఈ రోజు తను ఊడిపోవటానికి మరి షర్మిల రూపంలో అక్కడికి వచ్చింది ఆమె ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ త్రిముఖ పోటీ జరిగిద్దండి. త్రిముఖ పోటీ జరిగినప్పుడు మరి ఎవరికి ఉండేటువంటి ఓట్లు వాళ్ళకు ఉంటాయి కదండి. అక్కడ వాళ్ళ అందరూ చుట్టాలు అవ్వనా కానీ వాళ్ళ దగ్గర నాయకులు అందరూ కూడా బైఫికేషన్ చేసుకుంటారు. పైపెచ్చి ఏంటంటే మరి షర్మిల గారికి తనకి వ్యత్యాసం చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో పర్యటించలేదండి. ఒక రోజు వెళ్ళి కూడా పులివెందుల్లో ప్రజల్ని పలకరించలా. అంటే ఏంటి ధీమా, ఇక్కడికి ఎవరు వచ్చి పోటీ చేయడు, నేనే వస్తాను, ఎవరన్నా పోటీ చేస్తే వాళ్ళని ఏదో ఒక విధంగా పలు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. బీటెక్ రవి గారిని అదే విధంగా ఇబ్బంది పెట్టారు కదండి. ఆయన చెప్పుకుంటూ వచ్చాడు, ఆ రోజు పోలీసులు కానీ లేకపోతే టయానికి నన్ను చంపేసేవాళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది. వాస్తవంగా చూడండి, ఎవరో ఆయన్ని ఆ రోజు తలకు ముసుకేసేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు కదండి. అది బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఎస్పీ ఒక విధంగా చర్యలు తీసుకోవడం వల్ల ఆ రోజు బీటెక్ రవి గారు బయటపడ్డారు. మేము అనేది ఏంటంటే, పులివెందుల్లో ఉన్నటువంటి రాజకీయాలు బోత్ డిఫరెంట్ గా ఉంటాయి. ఈ 175 కాన్స్టిట్యూన్సీలో చూడండి, ఒక 4 నెలల క్రితం అయితే వైనాట్ 175 అని చెప్పి బిగిన్ చేశారు, పేదలకు పెత్తందారులు కానీ బిగిన్ చేశారు. ఇవన్నీ యుక్తులతో మరి జగన్మోహన్ రెడ్డి యొక్క గ్రాఫ్ పడిపోతా వస్తుంది. ఎందుకంటే మరి
వైసీపీ శాసనసభ్యులు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ కొంతమంది లబ్ధిదారులు మాకు సంక్షేమ పథకాలు రాలేదని అడగటం, యువకులు మా జాబులు ఏమైపోయినాయి అని అడగటం, రైతులు రాయలసీమలోనే పట్టుకొని అడుగుతున్నారయ్యా మీ వల్ల మేము అన్యాయంగా నష్టపోయాము, సకాలంలో నీళ్లు లేదు, కరువు ప్రాంతం అయిపోయింది అన్నప్పుడు ఈ శాసనసభ్యులు వాళ్ళ మీద ఒకంత అసహనం వ్యక్తం చేశారు. కొన్నిసార్లు వాళ్ళని కొట్టొచ్చేంత పని చేశారండి. ఇవన్నీ మనం చూసాం. ఇటువంటి నేపథ్యంలో ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి అహంకారం ఎక్కువైందని చెప్పి మాట్లాడుకున్నటువంటి సందర్భాలు గతంలో ఏ ప్రభుత్వాన్ని అనలేదండి. అహంకారం అనే మాట ఈ రోజు ప్రజలు ఎక్కువ మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, ఇక్కడ శాసనసభ్యుడి దగ్గర నుంచి వాళ్ళ సెకండ్ కేడర్ నాయకుల దాకా ఏదైతే ఆ గ్రామాల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల మీద దాడులు చేస్తున్నారు సార్. ఇక్కడ బాగా గ్యాప్ వచ్చేసింది. వాళ్ళ మీద దాడులు చేయటం, వాళ్ళ ఆస్తులు ఆక్రమించుకోవటం ఇవన్నీ చూసాం. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తా ఉంటే ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చూసిన తర్వాత మొన్నటిదాకా ప్యాలెస్ నుంచి బయటకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ హెలికాప్టర్లు వెళ్తారు, కింద ఏదైనా చెట్లు ఉంటే ఆ చెట్లను కూడా కొట్టేస్తున్నారండి. అసలు విచిత్రం ఏంటంటే ఆ చెట్లు ఎందుకు కొడుతున్నారంటే ఆ చెట్లు చంద్రబాబు నాయుడు గారు నాటారు కాబట్టి ఆ మొక్కలు ఉంటానికి ఇల్లేదంటండి. ఆయన మీటింగ్కి వెళ్ళినప్పుడు చూడండి, అసలు హెలికాప్టర్ లో మీటింగ్కి వెళ్తే చాలా ఇప్పటికే విధ్వంసం జరిగింది రాష్ట్రంలో. సరే కాదు నవీన్ గారు ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు ఆయన మొదట అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి ప్రజావేదిక కూల్చాడండి. తర్వాత పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ అని చెప్పి నిర్వీర్యం చేసేసాడండి. తర్వాత ఆయన ఎక్కడ మీటింగ్లకు వెళ్ళినా సరే మొక్కలు ఏమైనా కనపడితే ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వేసిన మొక్కలు అయితే ఆ మొక్కలు ఉండకూడదని చెప్పి కొట్టేశారు. చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి బిల్డింగులకి తన 3 రంగులు వేసుకున్నాడు. నాడు నేడు అంటూ పాఠశాలన్నిటికీ కూడా గత ప్రభుత్వంలో కట్టిన బిల్డింగులకి నాడు నేడు అనే కార్యక్రమం పెట్టి రంగులు వేసుకున్నాడు. హైకోర్టు చాలా మట్టికాయలు వేసింది. ఇవన్నీ చూడండి, అంటే ఒక కక్షపూరిత ధోరణి. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైనా అభివృద్ధి ఆ ఫలాలు ఎవరు ప్రజలకు కనిపించకూడదని చెప్పి ఆయన చేశాడు. అందుకనే బీసీలకు సంబంధించినటువంటి 64 పథకాలు, ఎస్సీలకు సంబంధించినటువంటి 27 పథకాలు, మైనార్టీలకు సంబంధించినటువంటి 11 పథకాలు, ఎస్టీలకు సంబంధించినటువంటి 9 పథకాలు, ఈగాక సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ మొత్తం కూడా నిర్వహించేశాడు. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఆ క్రెడిట్ పోయిద్దని. ఆ పథకాలు అట్లా ఉంటాయి కదా. గతంలో చంద్రబాబు గారు పథకాలను అమలు చేయడమే కదా, అది కూడా చేయలేకపోయారు. అది కూడా చేయలేదు సార్. నేను అనేది అదే, గత ప్రభుత్వం ఇన్ని ఇచ్చిందని చెప్పుకుంటారు కదా, గత ప్రభుత్వం అనే మాట ఈయన వినపడటానికి లేదు. ప్రజాస్వామ్యంలో కీలకమైంది ఏంటంటే ఎవరైతే గానీ ప్రతిపక్షం అనే మాట ఈ ముఖ్యమంత్రి గారు వినపడకూడదని చెప్పి ఈ చర్యలు చేస్తూ ఉన్నారు నవీన్ గారు. ఇది చాలా దారుణం అండి. అవును రజనీ గారు, అంటే ఏదో ఒక రకంగా షర్మిల గారిని ఏపీ రాజకీయాల్లోకి రానివద్దు, ఏమన్నా చేద్దాం, ఏ రకంగా అయినా సరే